జేఎన్టీయూ 21 బీటెక్ ట్రిపుల్ ఈ R23 రెగ్యులేషన్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 2 అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సిలబస్ ఏ రెగ్యులేషన్కైనా కామన్ అండి. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందు టిప్స్ చెప్తాను టాపిక్స్ పరంగా, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ప్లేలిస్ట్లన్నీ చెక్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ యూనిట్లో ముందు ఏంటంటే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ నేర్చుకోండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ఆర్ఎల్సి కాంపోనెంట్స్ అంటే ఏంటంటే యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి తెలుసుకోండి. ఇక తర్వాత బేసిక్ ఫిల్టర్స్ గురించి తెలుసుకోండి. ఇక యూనిట్ 2లో వచ్చేసరికి ఏంటంటే బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, వాటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఇక తర్వాత నెట్వర్క్ పారామీటర్స్ గురించి తెలుసుకోండి, ఫిల్టర్స్ గురించి తెలుసుకోండి. ఇక తర్వాత థర్డ్ యూనిట్ చూసుకుంటే ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్ టాపాలజీస్, ఫిల్టర్ డిజైన్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అప్లై చేయాలి, ఆ ఫార్ములా స్పేస్ చేసుకుని అనేది తెలుసుకోండి. ఇక తర్వాత యూనిట్ 4 వచ్చేసరికి ఏంటంటే ఈ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఎలా కనుక్కోవాలి, ఇనిషియల్ కండిషన్ ఏంటి, ఫైనల్ కండిషన్ ఏంటి అని చెప్పేసి కనుక్కోండి. వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయో తెలుసుకోండి. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి, వాటి ఫిల్టర్స్ గురించి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే అప్లికేషన్స్ తెలుసుకోండి. ఇక యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఎనాలిసిస్ ఆఫ్ 3 ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్స్. సో ఇందులో ఏంటంటే అండి ఈసీఏ 2 మొత్తం చాలా టఫ్ ఉంటుందండి. ఈసీఏ 1 లాక్ కాదు, ఎందుకంటే అంత 3 ఫేజే ఉంటుంది. ఆ 3 ఫేజ్లోనూ ఒక న్యూట్రల్ ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనాలిసిస్లో. అయితే ఎనాలిసిస్ ఆఫ్ 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఈ స్టార్ డెల్టా కనెక్షను సింగిల్ ఫేజ్ దానికేను దీనికి కంపారిజన్ పెట్టుకొని నేర్చుకోండి. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి స్టార్ డెల్టా కన్వర్షన్ మీద ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఇస్తాడు. రివర్స్ వైస్ వర్సా రెండు స్టార్ టు డెల్టా కానీ డెల్టా టు స్టార్ కానీ దాంట్లో కనుక్కోవడం ఏదో ఒకటి ఇచ్చి కనుక్కోమంటాడు అనమాట. ఓకేనా. సో ఇందుట్లో ఎక్కువ శాతం డెరివేషన్ పరంగా కానివ్వండి, ప్రాబ్లం పరంగా కానీ ఇచ్చేది ఏంటంటే ఈ లైను క్వాంటిటీస్కి ఫేజ్ క్వాంటిటీస్కి మధ్య ఉన్న రిలేషన్ మీద అనమాట. ఇక ఆ తర్వాత ఇందులో కనుక్కోవాల్సింది యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా అవి. ఓకేనా. ఇక ఈ బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్లో ఈజీగా కనుక్కోవడం, అన్బ్యాలెన్స్డ్ కేసులో వచ్చేసరికి మారిపోతాయి కాబట్టి కష్టం అవుతుంది. సో సేమ్ కాకపోతే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 2 వాట్ మీటర్ మెథడ్ ఉంటుంది చూసారా 3 ఫేజ్ పవర్ మెజర్ చేయడానికి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లూప్ మెథడ్ అనేది ఎప్పుడో ఒకసారి ఇస్తాడు. ఓకేనా. సో ఇది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఉంది కదా. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో ఆ ప్రాబ్లమ్స్కి ఫార్ములాస్ ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. సో ఇప్పుడు డెరివేటివ్స్కి ట్రాన్స్ఫార్మ్ ఎలా అప్లై చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇంటిగ్రల్స్కి అయితే ఎలా అప్లై చేయాలి, ఆ తర్వాత ఎస్ డొమైన్లో అంటే టైం డొమైన్లో ఉన్నదానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎస్ డొమైన్లో కన్వర్ట్ అవుతుంది. ఎస్ ఈక్వల్ జే ఒమేగా కదా, ఫ్రీక్వెన్సీ డొమైనే కదా. మళ్ళీ రివర్స్లో టైం డొమైన్లో కన్వర్ట్ చేయాలంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఐఎల్టీ అప్లై చేయాలి. ఐఎల్టీ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీద ఇస్తాడు. అప్లికేషన్స్ అంటే ఏముండదండి, ఈ ప్రాబ్లమ్సే అప్లికేషన్స్. సో 4 తెలుసుకోండి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి యూజ్ చేస్తాం, సిరీస్ సర్క్యూట్స్కి యూజ్ చేస్తాం, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం అని చెప్పేసి రాసేయండి. ఇక అందులో ట్రాన్సియెంట్ అనాలిసిస్ అని ఉంది కదా, ఇందులో ఆర్ఎల్, ఆర్సీ, ఆర్ఎల్సీ 3 ఉన్నాయి కదా. ఇందులో సిరీస్లో నాకు తెలిసి ఆర్ఎల్ కానీ ఆర్సీ కానీ ఇస్తాడండి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ కనుక్కోవడం, ప్రాబ్లం అయినా వచ్చు. ఓకేనా. ఇక ప్యారలల్లో కూడా ఒకటి ఇస్తాడు. సో అయితే ఇక్కడ ఒకటి డీసీ ఎగ్జైటేషన్ మీద ఉంటుంది, ఇంకోటి ఏసీ ఎగ్జైటేషన్ మీద ఉంటుంది అనమాట. అది అట్లా ప్రిపేర్ అవ్వండి 4. ఓకేనా. సో సింపుల్ సర్క్యూట్ ఇచ్చాడంటే ప్రాబ్లం లేదు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే సరిపోతుంది. సో అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే నెట్వర్క్ పారామీటర్స్. సో ఇందులో మొత్తం ఎన్ని టైప్స్ ఇచ్చాడు మీకు, 4 టైప్స్ ఇచ్చాడు. అందులో ఇంపెడెన్స్ పారామీటర్స్ అంటే జెడ్ పారామీటర్స్ ఇంపార్టెంట్, వై పారామీటర్స్ ఇంపార్టెంట్, ఏబిసిడి పారామీటర్స్ ఇంపార్టెంట్. ఎక్కువ శాతం జెడ్ పారామీటర్స్ కానీ, వై పారామీటర్స్ కానీ, ఏబిసిడి కానీ ఇస్తాడు. హైబ్రిడ్ పారామీటర్స్ ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేయలేని కేసుల్లో ఇస్తాడండి. ఓకేనా. సో ఈ కన్వర్షన్ ఆఫ్ పారామీటర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అనేది ఏంటంటే చాలా కష్టం అండి. వీలైతే మీరు చేయగలను, నాకు మెమరీ పవర్ ఉంది అనుకుంటే చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. దాన్ని చాలా ఇబ్బంది పెడతారండి ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కన్వర్ట్ చేయడం అనేది. ఓకేనా. ఏముంది ఇప్పుడు జెడ్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్. సో దాన్నే పారామీటరే కదా, 4 ఉంటాయి అంతే. Z11, Z12, Z22, Z21, Z22, అలాగే వై, అలాగే ఏబిసిడి, అలాగే హైబ్రిడ్ కూడా హెచ్లో ఇలా ఉంటాయి.
ఓకేనా. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అవి కదా, అవి కాకుండా ఇంకా కండిషన్ ఫర్ రెసిప్రోసిటీ, కండిషన్ ఫర్ సిమిట్రీ వెరీ ఇంపార్టెంట్. డెరివేషన్ పరంగా అయినా కానీ ఏదైనా కానివ్వండి. అయితే ఇందులో ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఓకేనా. సో థియరీ పరంగా ఇస్తే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్స్ ఇన్ ప్యారలల్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. క్యాస్కేటెడ్ కాన్ఫిగరేషన్ అంటారే అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఎనాలిసిస్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ విత్ పీరియాడిక్ ఎగ్జైటేషన్. సో ఇందుట్లో నాకు తెలిసి మొత్తం కూడా మీరు తెలుసుకోవాల్సింది 4 ఇయర్ సిరీస్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఆ 4 ఇయర్ కోఎఫిషియెంట్స్ అంటే కొంచెం కష్టం అండి ఇది. అయితే ఇక్కడ ఈ 4 ఇయర్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు, అది కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి అప్లై చేసినవి కనుక్కోవాల్సి ఉంటుంది. అందులో యూజ్ చేసి మీరు యావరేజ్ వాల్యూ కానీ ఎఫెక్టివ్ వాల్యూ కానీ కనుక్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ వేవ్ ఫార్మ్స్ గీయాల్సి ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి అందుట్లో. ఓకేనా. అసలు హార్మోనిక్ అంటే ఏంటని అడుగుతాడు, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ హార్మోనిక్ అని చెప్పేసి షార్ట్ క్వశ్చన్ ఇవన్నీ ఇవ్వచ్చు. సో ఎక్కువ శాతం ఇందులో కూడా ప్రాబ్లమ్సే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు రిమెంబర్, బట్ డెరివేషన్ పరంగా అయితే కొంచెం కష్టపడాలి. అయితే ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫిల్టర్స్. సో ఇందులో ఏంటంటే లో పాస్ ఫిల్టర్ మీద కానివ్వండి, హై పాస్ ఫిల్టర్ మీద కానివ్వండి, బ్యాండ్ పాస్ ఫిల్టర్ మీద కానివ్వండి థియరీ పరంగా అడుగుతాడండి. బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్ ఎక్కువ శాతం ఎప్పుడో కానీ అడగడు. అయితే ఇందులో ఈ కాన్స్టెంట్ కే ఫిల్టర్ మీద వచ్చేసరికి లో పాస్లో కానీ హై పాస్లో కానీ ఖచ్చితంగా అయితే ఒకటి ఉంటుంది. ఇక ప్రాబ్లమ్స్ పరంగా చూసుకుంటే మీరు ఈ ఫిల్టర్ డిజైన్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లం ఇస్తాడండి ఖచ్చితంగా ఒకదాని మీద. అది లో పాస్ అయినా కావచ్చు, హై పాస్ అయినా కావచ్చు, బ్యాండ్ పాస్ అయినా కావచ్చు. బ్యాండ్ ఎలిమినేషన్ ఎక్కువ ఇచ్చిన దాఖలు చాలా తక్కువ అండి. ఓకేనా. కాన్స్టెంట్ కే ఫిల్టర్స్ మీద డెరివేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఓవరాల్గా చూసుకుంటే ఈజీ యూనిట్స్ చెప్తాను చూసుకోండి. మీరు యూనిట్ 3 నెట్వర్క్ పారామీటర్స్ కొంచెం ఈజీగా ఉంటుందండి, కాకపోతే డెరివేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. ఇక యూనిట్ 5 కూడా బాగానే ఉంటుంది, మీరు చేసే విధంగానే ఉంటుంది గుర్తుండే పరంగా. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 1లో 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ ఈజీ, అంటే మీకు నెట్వర్క్ అనాలిసిస్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ 1 వస్తాయి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 2లో ట్రాన్సియెంట్ అనాలిసిస్ కన్నా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజీ అండి. ట్రాన్సియెంట్ అనాలిసిస్ ఈజీగా ఉంటుంది కానండి ఇనీషియల్ కండిషన్స్ అప్లై చేయలేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఏంటంటే స్విచ్ క్లోజింగు, ఓపెనింగు, కెపాసిటర్కి ఎలా ఉంటుంది కండిషన్స్, ఇండక్టర్కి ఎలా ఉంటాయి, రెసిస్టెన్స్కి ఎలా ఉంటాయి, ఇలా ఉంటుంది. కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ సడన్ చేంజెస్ ఎలా చేయవు. ఓకేనా. అలా సో అది గుర్తుంచుకో, అది చేయలేకపోతే మీరు ఇబ్బంది పడతారని నేను ట్రాన్సియెంట్ అనాలిసిస్ వద్దంటున్నాను. సో చివరిలో చూసుకోండి అది. ఇక ఆ తర్వాత ఈ అనాలిసిస్ యూనిట్ 4 ఉంది చూసారా, అది కూడా మీరు కొంచెం గుర్తుంచుకోవచ్చు. అంతా కూడా డెరివేషన్ పార్ట్ ప్రాబ్లమేటిక్ పార్టే, థియరీ చాలా తక్కువ ఉంటుందండి ఇందులో. ఓకేనా. సో ఇప్పుడు చెప్తాను వినండి, చివరిలో మాత్రం అన్బ్యాలెన్స్డ్ లోడ్ చూసుకోండి, మీ వల్ల కాదు అది నేను చెప్తున్నాగా. సో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి యూనిట్ 3 చూసుకోండి, ఇక ఆ తర్వాత యూనిట్ 5 చూసుకోండి, ఆ తర్వాత యూనిట్ 4 చూసుకోండి, ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 1, ఆ తర్వాత యూనిట్ 2, లాస్ట్లో ట్రాన్సియెంట్ అనాలిసిస్ అన్బ్యాలెన్స్డ్ సర్క్యూట్స్ మీద చూసుకోండి, సరిపోతుంది.